శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడిగా పురాణ పాత్రల్లో చాలా ప్రసిద్ధి చెందినవాడు, మహాపురుషుడు. పితృవాక్య పరిపాలన అంటే తండ్రి చెప్పిన వాక్యాలకి అనుగుణంగా ఉండడం. పితృవాక్య పరిపాలన ఎప్పుడూ ఉంటుంది, పూర్వకాలమే కాకుండా ఇప్పుడు కూడా. అయితే ఇప్పుడు పితృవాక్య పరిపాలన ఏమిటంటే, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అవి చదువుకుని ఉన్న సందర్భంలో ఏ తండ్రి అయినా, ఒరే మనకి తెలుగు సంస్కృతి ఉంది, ఒక పోతన భాగవతం ఉంది, వేమన పద్యాలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉంది, రాముడి గురించి చదువుకోవాలి, రామాయణం పిల్లల పుస్తకాలు ఏదైనా చదవండి అని చెప్పడం తండ్రి చెప్పాడు అనుకోండి. ఈనాటి కాలంలో అనేక ఉద్యోగాల్లో ఉన్న పిల్లలు తండ్రి వాక్యాన్ని అనుసరిస్తే అది కూడా పితృవాక్య పరిపాలన అయ్యే రోజులు ఇప్పుడు వచ్చిన ఈ సందర్భంలో పితృవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మన జాతికి, పిల్లలకి, అందరికీ ఉందని మనం చేస్తున్నాను. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు. ఏ విధంగా అయ్యాడు శ్రీరామచంద్రుడు? అతను పుట్టాక, కొంచెం వయస్సు వచ్చాక, విశ్వామిత్రుడు అరణ్యాలకు తీసుకువెళ్ళాక, అతను తర్వాత మిథిలా నగరంకి వచ్చి అక్కడ శివ ధనుర్భంగం చేయడం, సీతని పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లికి దశరథుడు అందరు రావడం, ఈ కథ అంతా మనకు తెలిసిందే. ఇదంతా అయిపోయాక ఇంకా దశరథుడి రాజ్యానికి శ్రీరాముడు తమ్ముళ్ళతో వీళ్ళతో వచ్చాక అప్పుడు జరిగిన విషయాలు ఈ పితృవాక్య పరిపాలన సంబంధమైన కథ జరుగుతుంది. ఎలాగంటే, శ్రీరామచంద్రుడు, సీత అందరూ అయోధ్య వచ్చారు. వస్తే అయోధ్యలో దశరథుడు అప్పటికే 1-2 సంవత్సరాలు కాదు, 60,000 సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యాన్ని. 60,000 సంవత్సరాలు. పూర్వకాలంలో ఎవరు తపస్సు చేసినా 1000 సంవత్సరాలు, రాజ్యాన్ని పరిపాలించినా 1000 సంవత్సరాలు. 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని చేసిన దశరథుడు తనకు వార్ధక్యం వచ్చిన కారణంగా తన పరిపాలన అంతా శ్రీరామచంద్రుడి భుజస్కంధాలమే వేద్దామని అనుకున్నాడు. నిజానికి దశరథుడికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు నలుగురు కూడా ఒక మనిషికి 4 చేతులు ఉంటే అన్ని చేతుల్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నామో అలా నలుగురిని జాగ్రత్తగా చూసుకునే ఏకవిధమైన ప్రేమ కలిగిన వాడే దశరథుడు. అయితే రాముల వారికి ఉన్న విశేష గుణాల వలన ఆ రాముడు అంటే కొంత ఎక్కువ ప్రేమ అది ఉండడం, అదే జ్యేష్ఠుడై ఉండడం వలన పరిపాలనా భారాన్ని అప్పగిద్దాం అనుకున్నాడు. కానీ చిత్రం ఏమిటంటే, పరిపాలనలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కావాల్సిన వాళ్ళు ప్రజలే. తనంతట తను యువరాజ్య పట్టాభిషక్తుడిగా రామచంద్రుడిని చేసేస్తున్నా అని చెప్పలేదు. సభ చేశాడు. మంత్రులు, మిగతా వాళ్ళు, అధికారులు అందరూ ఉండగా, గురువులు ఉండగా ఆయన ఏం చేశాడంటే సభలో ప్రకటించాడు, నేను పెద్దవాడిని అయ్యాను కనుక రాజ్యభారం ఈ శ్రీరామచంద్రుడిని మోపుతున్నానని ప్రకటించాడు. ప్రజలు ప్రకటించేటప్పుడు వెంటనే హర్షధ్వానాలు చేశారు. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, 60,000 సంవత్సరాలు పరిపాలించిన దశరథుడి పరిపాలన అయ్యాక ఇంకోళ్ళు రాకూడదు, వాళ్లే ఉండాలి పరిపాలనలో అని అనుకోవడం ఎప్పుడూ మార్పుకి సాధ్యమైన గుణం కాదు. పరిపాలనలు, రాజులు అందరూ మారుతూ ఉండాలి, కొత్త తరం వస్తూ ఉండాలి. దానికి ఉదాహరణగా ఆయన శ్రీరామచంద్రుడిని యువరాజుగా చేస్తానని ప్రకటిస్తే ప్రజలందరూ హర్షధ్వానాలు చేశారు. నిజానికి మనం సుమతి శతకంలో పద్యం ఉంది. ఏమనంటే, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందురు సుమతి అనే సుమతి శతకం మంచి నీతి శతకం. ఆ శతకంలో తండ్రికి ఎప్పుడు ఆనందం వస్తుందంటే, పుత్రోత్సాహము తండ్రి పుట్టినప్పుడు కొడుకు పుట్టాడనే ఆనందం ఉన్నా అప్పుడే ఆనందం ఉండదుట. ఆ కొడుకు పెద్దవాడై 10 మంది శభాష్ అనిపించుకుంటే అప్పుడు పుత్రోత్సాహం వస్తుందట. ఇప్పుడు దశరథుడికి ఒక రకమైన పుత్రోత్సాహం వచ్చినట్టే. ఎందుకంటే సభలో ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు శ్రీరాముడిపై యువరాజ్య పట్టాభిషేకం చేసి ఆయనకి ఈ రాజ్య పరిపాలన కట్టబెడతాడన్నాడో, ప్రజలు, గురువు, నాయకులు, సైనికులు, ప్రజలు అందరూ కూడా హర్షధ్వానాలు చేశారంటే ఆ కొడుకుని చూసి పుత్రోత్సాహం దశరథుడికి వచ్చినట్టే. అయితే ఆ పుత్రోత్సాహం ఇంకా నిబిడీకృతమై ఎక్కువ ఉండవలసిన అవసరం ఉంది ఎప్పుడు ఆయన రాజ్య పట్టాభిషేకం చేస్తే. సరే చేద్దాం అనుకుంటున్నాడు. ఇంతట్లోకి
నగరాలు అలంకరణలు చేశారు. అందరూ హాయిగా ఆనందంగా రాముడు రాజ్యానికి వస్తున్నాడు, రాముడు రాజ్యం వస్తే తర్వాత రామరాజ్యం అనే పేరు పొందేట్లాగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అవి అందరూ ఆనందిస్తూ ఉంటే ముగ్గురు రాణుల్లో అంటే దశరథుని ముగ్గురు రాణుల్లో ఒక రాణి అయిన కైకేయి దగ్గర దాసిగా ఉన్న మందర మేడ మించి చూసి చాలా అసూయ చెందింది. కైకేయి దగ్గరికి వచ్చింది. కైకేయితో, అమ్మా, రాముల వారికి పట్టాభిషేకం చేయబోతున్నారు, యువరాజ్య పట్టాభిషేకం అంటే ఆహా అని. అప్పుడు కైకి చాలా ఫ్రెష్గా స్వచ్ఛమైన ఆలోచనలతో ఉంది. మిగతా కౌశల్యకి సుమిత్రకి రాముడు రాజ్యానికి వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అలాగే కైకేయి కూడా చాలా ఆనందంగా ఉండి వెంటనే ఒక హారం ఆనందంతో మందరికి ఇచ్చింది. మందర వెంటనే ఏం చేసిందంటే ఆ హారాన్ని కిందకేసి కొట్టింది. ఎవరు ఇచ్చిన హారాన్ని? సాక్షాత్తు మహారాణి ఇచ్చిన హారాన్ని అక్కడ పనిచేసే ఈవిడ మందర కింద వేసి కొట్టింది. అసలు నిజానికి ఏం చేస్తారు? ఆమె ఒక చర్య తీసుకుంటారు. కానీ రామాయణం మనకేం చెప్తుందంటే మనం చెడుదారుల్లో వెళ్ళవలసి వచ్చినప్పుడు, కర్మ మనకి మరోలా ఉన్నప్పుడు వినకూడని వాళ్ళ మాటలు కూడా వింటాం, అది నష్టం కలుగుతుంది. మందర లాంటి వాళ్ళ బుద్ధుల్ని చూసి మనం జాగ్రత్తగా ఉండాలి. చెడు దారుల్లోకి వెళ్ళి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది మందర పాత్ర వలన వాళ్ళకి కూడా తెలుస్తుంది. అప్పుడు ఇలా హారాన్ని వేసి కొడితే, ఏమిటి అలా కొట్టావని? ఏమిటనుకుంటున్నావు? రాముడికి రాజ్యం వస్తే ఎలాగా, అది భరతుడికి రావాలి అని ఇలా నూరిపోసింది చెడు. అప్పుడు ఆవిడ ఏమందంటే అదేమిటని ముందర అంది. తరువాత చెడు ఎక్కువగా బుద్ధికి ఎక్కుతుంది, మనసుకి ఎక్కుతుంది, హృదయానికి నాటుకుంటుంది. అప్పుడు నా యొక్క కొడుకే భరతుడు రాజ్యానికి వస్తే మంచిదని ఐడియా వచ్చి, సరే ఏమిటి ఇవన్నీ అంటే, ఏమిటి అన్నీ మర్చిపోతావు నువ్వు? పూర్వం ఓసారి దక్షిణ భాగంలో తిమిధ్వజుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ఉన్నప్పుడు వైజయంతి అనే పట్టణాన్ని అతను పరిపాలిస్తున్నాడు. ఆ రాజుని శంబరాసురుడు అంటారు. ఆ శంబరాసురుడికి సంబంధించిన ఒక యుద్ధంలో కైకేయి నువ్వు మర్చిపోయి, మందర అంటోంది ఇదంతా, కైకేయి నువ్వు మర్చిపోయావు, నువ్వు దశరథ చక్రవర్తితో వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో దశరథుడు మూర్చిపోతే నువ్వు ఎంతో సహాయం చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, తర్వాత 2 వరాలు ఏమన్నా కోరుకో అన్నాడు. అంటే తర్వాత ఎప్పుడో వీలున్నప్పుడు కోరుకుంటాను అని అన్నావు. అవును నాకు గుర్తుకొచ్చాయండి కైకేయి, అదిగో ఆ వరాలను ఇప్పుడు అడుగు. రాముల వారి రాజ్యం కాదు, రాముల వారు పట్టాభిషేకం ఆప్చేసేయాలి. నీ కొడుకు అయినా భరతుడికి పట్టాభిషేకం చేయాలి. మరి రాముడిని ఏం చేస్తామంటే 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడుగు. ఇచ్చిన వరాలని ఇవ్వకుండా ఉంటే అసత్య పరిపాలకుడు అవుతాడు. అంచేత అసత్య దోషానికి ఒడిగట్టాడు దశరథుడు అని ఇలాగా నూరిపోస్తే ఆయన వెంటనే దశరథుడు మ్రాన్పడిపోయి ఈ విషయం ఎప్పుడైతే కైకేయి చెప్పిందో, దశరథుడు కైకేయి యొక్క ఇక్కడ భవనంగా ఎందుకు వచ్చాడు? కైకేయి ఎంతో ఆనందిస్తుంది రాముడు రాజ్యానికి వస్తే అని చెప్పడానికి వచ్చేటప్పటికి ఈవిడ కోపగృహంకి వెళ్ళి వివసురాలుగా పడుండి నిర్లక్ష్యంగా పడుకుంది శయ్యపై. ఈయన వెళ్ళి, ఏమిటి ఆభరణాలు లేకుండా మహారాణి ఉండడం ఏంటి, ఇలా ఉన్నావంటే, చెప్పింది నాడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. ఇచ్చాను, మరి నాకు ఇవ్వాలి కదా, ఇస్తాను. ఇప్పుడు ఇస్తారా? ఇస్తాను అన్నాడు. ఏమైనా తప్పన మాటను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏది కోరుకుంటుందో తెలియదు కదా పాపం దశరథుడికి. అప్పుడు శ్రీరాముడి పట్టాభిషేకం ఆపేసి ఆయన్ని 14 ఏళ్ళు అరణ్యవాసం పంపాలని, కైకేయి యొక్క పుత్రుడైన భరతుడిని పట్టాభిషేకం చేయాలని ఈ 2 కోరికలు చెప్పేటప్పుడు మూర్చిల్లిపోయి, నువ్వు మనిషివా, పశువువా, లేకపోతే ఇదే తల్లివా, ఇలాగ చాలా దూషణ చేశాడు. అప్పుడు ఆమె ఏమందంటే, నువ్వు వరాలు ఇచ్చినవి నిలబడకపోతే నీకు అనృత దోషం వస్తుంది. అబద్ధం ఆడిన దోషం ఈ దేశంలో చిన్న విషయం కాదు. అంచేత నీకు అసత్యం దోషం వస్తుంది. అంతేకాదు, నీవు వరాలు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నీకు అనృత దోషమే కాకుండా ఒక మహిళ నీ వలన చనిపోయిన దోషం కూడా వస్తుందని భయపెడితే, అప్పుడు ఆయన ఇచ్చేస్తాను అనలేదు, మూర్చిపోయాడు. ఈ విషయం ఎలా తెలిసిందో కౌశల్య కొడుకు అయిన శ్రీరామచంద్రుడికి తెలిసింది. శ్రీరామచంద్రుడిని సుమంత్రుడు మంత్రి తీసుకొచ్చేటప్పటికి ఇది విషయం. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, నాన్నగారు ఇంత వివసులై పడిపోయారు నాయన. అప్పుడు కైకేయి ఏంది, రామచంద్ర ఆయన చెప్పలేకపోతున్నారు,
ఆ వరాలు నేను ఇచ్చాను అవి పాటించు అని పితృవాక్యం పరిపాలించమని చెప్పడానికి కూడా వీలైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అసత్య దోషం కాకుండా పితృవాక్యాలని పరిపాలించమని కోరితే అప్పుడు ఏది ఏమైనా ధర్మాన్ని అనుసరిస్తాను, ధర్మమే అన్నింటికన్నా మూలమైనది అన్నారు. అంచేత పితృవాక్య పరిపాలనకు అనుగుణంగా రాముడు లక్ష్మణుడితో సీతతో 14 ఏళ్ల అరణ్యవాసం అంటే చిన్న విషయమా? మామూలు అప్పుడు దశరథుడు అంటాడు కూడా, భక్ష్య భోజ్యాలు అన్నీ చక్కగా ఉండే వంటవాళ్ల చేత ఎన్నో రుచులతో భోజనాలు వండించి నేను నా రాముడికి అర్పిస్తూ ఉంటాం కదా, వాళ్ళ ద్వారా పని వాళ్ళ ద్వారా. అటువంటివి లేకుండా కందమూలాలు తినే దుర్దశ వచ్చి 14 ఏళ్ళు రాక్షసులు వాళ్ళు ఉండే అరణ్యాల్లో ఉండడమా అని దశరథుడు బాధపడతాడు. అయినప్పటికీ అన్నింటిలో కూడా నిలబడి దశరథుడు అంటాడు కైకేయితో, నీ అబ్బాయిని అంటే నాతో తమ్ముడైన ఈ భరతుడిని పిలిపించి రాజ్యం పట్టాభిషేకం చేద్దాం, నేను వెళ్ళిపోతున్నానని అన్నాడు. ఇదే పితృవాక్య పరిపాలన. ఎందుకంటే తండ్రి మళ్ళీ చెప్పలేదు, తండ్రి హృదయాన్ని గమనించి పితృవాక్య పరిపాలన చేసిన మహనీయుడు ఈయన. ఈ కాలంలో సామాజికంగా ఆలోచిస్తే అందరూ అని కాదు, కానీ కొందరిళ్లలో ఎవరైనా ఉద్యోగం ఇప్పించలేదునో, తనకేదో ఆస్తి ఇప్పించలేదునో, నాన్న నువ్వు ఎందుకు మమ్మల్ని కన్నావు అనే తక్కువ మంది అనుకోండి, ఎక్కువ మంది లేరు మన సమాజంలో. వాళ్ళు కూడా ఉన్న సమాజంలో పితృవాక్య పరిపాలన ఇలా చేశాడు. దశరథుడి హృదయంలో అది ఉందని తెలుసుకుని ఆ కష్టాల కడలని అనుభవించి 14 ఏళ్ల అరణ్యవాసం చేయడమే పితృవాక్య పరిపాలన. ఆయన్ని మనం ఎప్పుడూ స్మరిస్తూనే ఉండాలి. పితృవాక్య పరిపాలన ఈ సమాజంలో పిల్లలందరూ చేయడానికి ఆ కథని పెద్దలందరూ చెప్తూనే ఉండాలి. స్వస్తి.